గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిపోదాం అనుకున్నాను. తర్వాత తెలిసింది అబ్బాలంటే చదవాలి నువ్వు అని. ఓ కోపం వచ్చి కొట్టేస్తే సరిపోదా అనుకోవాలి. బట్ ఆబ్వియస్లీ షీ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. దట్ మూవీ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. And there were many scenes between Parchuri Venkateswara garu and Vijayashanti garu Kartavyam సినిమాలో అవి లైఫ్ లెసన్స్గా చాలా నేను ఇన్స్పైర్ అయినట్టువి ఉన్నాయి. సో and then a lot of fight sequences in it. I said, why not in a different character, in a different look, in a different vibe. So I said, yes. నాన్నగారు మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆయన అసలు ఈ సినిమాలోకి మీరు తీసుకొచ్చారా, లేకపోతే ఆయనే మీకు కథ తీసుకొచ్చి? ఆయనే తీసుకొచ్చారండి. అందుకే అంత ఈజీగా ఆయన కూడా చేశారు. లేకపోతే ఆయన అంత ఈజీగా ఒప్పుకోరు క్యారెక్టర్స్, ఎస్పెషలీ నాతోటి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇలాంటిది నేను చిన్నప్పుడు ఎప్పుడు డాడీతో ఒక సినిమా చేస్తే బాగున్నాను. ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ అన్ యాక్టర్ ఆ ఆశ ఉంటుంది కదా, పెద్ద ఆర్టిస్ట్తో చేయాలి అని. అండ్ ఇంట్లోనే ఉన్నారు, ఇంకేంతోటి కూడా చేయకపోతే ఇంకెలా. బట్ అది కుదరాలి. ఆ దేవుడు మీకు ఆశీస్సులు యూనో పంపాలి, పెట్టాలి, చెయ్యాలి. సో అలా డాడీ తీసుకురావడం అండ్ ఆయనకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ దాంట్లో ఉండడం. ఇట్స్ నాట్ యువర్ టిపికల్ డాడీ క్యారెక్టర్. చాలా సటిల్గా, చాలా బ్యూటిఫుల్గా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు హీ లుక్స్ బ్యూటిఫుల్. డాడీ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంత పెద్దదాన్ని కూడా కాదు నేను. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్, అంతే చెప్పగలుగుతాను. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నాన్నగారితో కలిసి నటించే అవకాశం? అంటే మధ్యలో ఛాన్స్ ఇవ్వలేదా నాన్నగారు? ఇవ్వలేదండి అని రాలేదు, రెండు నిజమే. సో చాలా ట్రై చేశాను. పీకు సినిమా వచ్చినప్పుడు నేను రైట్స్ తీసుకొని తెలుగులో చేద్దాం డాడీ తోటి అని, బట్ కుదరలా అంతే. ఈ సినిమాలో మెసేజ్ ఏమన్నా ఉంటుందా? లేదండి. యూజువల్గా నేను ప్రతి సినిమాలోనూ ఏదో పొడి చేద్దాం, చింపేద్దాం, ఏదో మెసేజ్ పెడదాం అనుకుంటాను. బట్ ఈ సినిమాలో జస్ట్ డూయింగ్ అ ఫిల్మ్ ఆన్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగానే. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ డూ క్వశ్చన్, షుడ్ యూ స్టాండ్ అప్ ఫర్, నువ్వు బిలీవ్ అయిన దానికి నువ్వు నిలబడాలా, లేకపోతే జస్ట్ లెట్ ద సొసైటీ డూ వాట్ ఇట్స్ డ్యూ అనేది యూ డూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అంటే ఇంతకుముందు చేసిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సరైన ఫలితం ఇవ్వకపోవటం వల్లే వద్దనుకున్నారంటే జనాలు అసలు రిసీవ్ చేసుకోవట్లేరు అనే కాన్సెప్ట్. ఏమంటే ఎవరికి ఏం కావాలో అలా తెలుసండి. ఇప్పుడు నేను చెప్పిన నేను బోధించేసరికి ఎవరు వినేటట్టు లేరు. ఎవరు బోధన వాళ్ళకు ఉంది. ఎస్పెషలీ టుడే విత్ యువర్ ఇంటర్నెట్ అండ్ యువర్ ఇన్స్టాగ్రామ్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్, మీకు న్యూసే ఇన్ షార్ట్స్ అని వచ్చేస్తుంది, యూనో వరల్డ్ న్యూసే. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ అ వాళ్ళకే చాలా జరుగుతుంది వాళ్ళ లైఫ్స్లో. మనం బోధించాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే చాలు అన్న దీనికి వచ్చున్నాను నేను. అంటే లక్ష్మీప్రసన్న గారు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలరు అవలీలగా. అంటే ఆ క్యారెక్టర్లో ఫిట్ అయిపోతారు మీరు. కానీ ఎందుకు రైటర్స్ మీకు తగ్గ క్యారెక్టర్స్ రాయట్లేరని ఏమైనా అనిపిస్తుంది అప్పుడప్పుడు? 100% అనిపిస్తుంది. నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకు సుకుమార్ గారు నాకు కథ రాయట్లేదు, ఎందుకు త్రివిక్రమ్ రాయట్లేదు. నేను అనుకునేది 100 అనుకుంటాను, బట్ వాళ్ళకు కూడా అనిపించాలి కదా. బట్ నో కంప్లైంట్స్ అండి. నేను కంప్లైంట్ చేస్తూ వెళ్తే ఐ విల్ బీ ఎ వెరీ నెగటివ్, హేటింగ్, యాంగ్రీ పర్సన్. అలా కూడా ఒక ఫేజ్లో ఉన్నాను నేను. అండ్ ఆ ఫేజ్లో ఉన్నప్పుడు నన్ను నేను ఎంజాయ్ చేయలేదు. సో నాకు షాంపెయిన్ అండ్ క్యావియారే ఉండాలనుకుంటే తప్పు. ఎప్పుడు నాకు లెమన్స్ ఇచ్చినప్పుడు లెమనేడ్ చేసుకోవడం కూడా తెలియాలి. సో ఐ మీన్ దట్ లెమనేడ్ స్టేజ్, దట్స్ ఓకే. అంటే మీ మీద వచ్చే ట్రోల్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి మీరు? అంటే మామూలుగా అసలు చాలా ఈజీగా తీసేసుకుంటారా, లేకపోతే ఇగ్నోర్ చేసేస్తుంటారా? ఏమండి, నన్ను ఎంత పొగుడతారో అంత ట్రోల్స్ ఉంటాయి. సో నేను పొగడుతూనే చూడాలా, ట్రోల్స్ని చూడాలా? ఐ లైక్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద పాజిటివ్. ఒక ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు చేరి అరుస్తాయంట. వెనక్కి తిరిగి ఎంత దూరం అని ముందుకు నడుస్తాం, అరిచే వాళ్ళు అరుస్తారు. మన ధ్యేయం మనం అనుకొని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. మన వెనక నుంచి అరుస్తారు, కానీ వెనక నుంచి అరిచినప్పుడు మనం ఒక అడుగు ముందు ఉన్నట్టే కదా. ఐఎమ్ హ్యాపీ రైట్ దేర్. పాజిటివ్ వైపు మీరు అంటే కొంతమందికి మీరు చెప్పే సజెషన్స్ కావచ్చు చాలామందికి చాలా ఉపయోగపడతాయని తెలిసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనోజ్ అంటే మీ ఓన్ బ్రదర్, కానీ మనోజ్ కూడా మన ఇంటర్వ్యూలో చెప్పాడు,
ఇక చాలు ఈ లైఫ్ అనిపించినప్పుడు అక్క దగ్గరికి వెళ్తే చెప్పేసరికి గట్టిగా కౌలించుకుని ఏడ్చేసింది. ఒక థెరపిస్ట్ దగ్గర జాయిన్ చేసింది. సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం అక్క అని చెప్పాడు. నా ఇంటర్వ్యూలో చెప్పాడు నిన్న. ఇవన్నీ కూడా చెప్పారు. సో వీ ఆల్ నీడ్ హెల్ప్ అండి. లైఫ్ అనేది ఏంటో మనకి పుట్టిన తర్వాత ఏదో కొన్ని నేర్పిస్తారు, కొన్ని మనమే అనేసుకుంటాం చెప్పకుండానే. మన మన ప్రాంతం బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి. బట్ వీ ఆల్ నీడ్ హెల్ప్. ఎక్కడో ఒక దగ్గర వీ ఫీల్ లైక్ మై గాడ్ యూనో నేను అనుకునింది సాధించలేకపోతున్నాను, సో ఇంకెందుకు ఈ లైఫ్ అన్న ఒక ఇది. నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను, డబ్బులు పోయింది, ఒక సినిమా తీశాను, అది పోయింది అనుకున్నప్పుడు, నిరాశపడిపోయినప్పుడు ఇక్కడితో ఆపేస్తే చాలు కదా అని ప్రతి వ్యక్తి లైఫ్లోనూ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. దట్ ఏదో మీ లైఫ్లో పెద్ద మార్పు వచ్చే టైం అది అని. దాన్ని నిలదొక్కున్నప్పుడే దేవుడు మీకు ఆ వెలుతురు ఏదో చూపిస్తారు. బట్ చాలామంది అక్కడ దాకా వచ్చి నిరాశపడిపోయి ఆగిపోతారు అండ్ దే నెవర్ సీ ద లైట్. అండ్ మనోజ్కి ఆ టైంలో ఎవరు అవసరం ఉన్నది అని నేను ఐ టేక్ ఛాన్సెస్ విత్ మనోజ్. ఇది చేయరా, అది చేయరా, అండ్ ఐ డో నాట్ గివ్ అప్ ఆన్ హిమ్. అండ్ ఎక్కడో ఒక దగ్గర లొంగుతాడు. అందరితోటి ఇంత టైం అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టలేము, పెట్టకూడదు గారు. బట్ మనోజ్కి నౌ ఐ ఫీల్ ఇంకా ఇప్పుడు వచ్చి అడిగినా కూడా పోరా నీకు చెప్పింది చాలు, నువ్వు చూసుకో అని. బికాజ్ నౌ గట్టెక్కిచ్చేసాను నేను నా పరాన. ఇంకా లెట్ హిమ్ లివ్ హిజ్ లైఫ్. కాదు, మనోజ్ ఇప్పుడు ఒక 10 మందికి చెప్తున్నాడు, ఏంటి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఫ్యామిలీతో కూర్చోండి, కౌన్సిలింగ్ తీసుకోండి. అవును, 100%. సో అవన్నీ మనోజ్ చాలా మెచ్యూర్డ్గా చెప్తున్నాడు బికాస్ ఆఫ్ యూ అనమాట. నేను ఇన్నర్ వర్క్ చేయకుండా, సెల్ఫ్ హీలింగ్ లేకుండా నేను ఇంత హ్యాపీగా, ఇంత సటిల్ ఇన్ మై సోల్, ఇన్ మై భావన. బికాజ్ నా ఇంతకుముందు ఇంటర్వ్యూస్కి ఇప్పటికీ నాకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇన్ ద పర్సన్ ఐ యామ్. చాలా ట్రిగర్ అయిపోయేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్, ఐ డోంట్ హ్యావ్ టు అగ్రీ ఆన్ ఇట్, బట్ దట్స్ ఓకే. అండ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ కేమ్ ఫ్రమ్ నేను ఎవరో, హూ ఎమ్ ఐ. రమణ మహర్షి గారు అదే అంటారు, నువ్వెవరో నువ్వు తెలుసుకో. హూ ఆర్ యూ, అంతే. హూ యామ్ ఐ యామ్ అని నువ్వు చెప్పుకోగలిగినప్పుడే నువ్వేంటో నీకు అర్థమవుతుంది. బట్ ఐ యామ్ దిస్ అనేది మనం చాలా చెప్పుకోలేము. ఐ యామ్ సో అండ్ సోస్ డాటర్, సో అండ్ సోస్ ఇది. దాన్ని ఏమంటారు, అవుట్ రీచ్ చేస్తాం కానీ మనం ఓన్ చేసుకోం. అక్కడే వచ్చే ప్రాబ్లం. మనం ఓన్ చేసుకుంటే దెన్ లైఫ్ బికమ్స్ లిటిల్ బిట్ మోర్ ఈజియర్. ఈజీ అని మటుకు అన్న లైఫ్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. యూ నీడ్ టు లెర్న్ హౌ టు నావిగేట్ త్రూ ఇట్. అంటే మామూలుగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇలాంటి ఇష్యూస్లో చాలామందికి హెల్ప్ చేయటం కానీ పెద్దదానికి రియాక్ట్ అవుతుంటారు. సో ఏదో ఒకటి మీరు ట్విట్టర్లో పెట్టడం కానీ దానికి రియాక్ట్ అవుతుంటారు. ఇది అంటే ఇలా కంటిన్యూ చేయడం అనేది అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, లేకపోతే ఎనీథింగ్ అంటే జనాలు అవేర్నెస్, అంటే సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడానికి? 100% అవేర్నెస్ అండి. నేనేదో రైట్ అనుకునేది మీకు రైట్ అనిపించాల్సిన అవసరం లేదు. బట్ నాలా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఎస్పెషలీ బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పవర్, ఇఫ్ యూ డు నాట్ స్టాండ్ అప్ ఫర్ సంథింగ్, దెన్ వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫర్? నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి బ్యాటిల్లోకి వెళ్ళిపోకుండా చూజ్ యువర్ బ్యాటిల్స్. నాకు చాలా వాటి గురించి చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ ప్రతి దానిలోనే దూరలేను. అల్టిమేట్లీ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ అన్ ఎంటర్టైనర్. నా పరిధేదో నేను నేర్చుకొని, బట్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ ఇంకా నాకు నిద్ర రావట్లేదు అనేటివి ఐ డెఫినెట్లీ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇట్.